శరత్ గారు ఏం చేసిండు? ఏం చేయలేదు కదా ఈయన. శరత్ గారు సార్ చెప్పండి. వి ప్రకాష్ గారిది విన్నారు కదా? విన్నాను. ఏంటి ఇప్పుడు మూడు ఆప్షన్స్ సుప్రీంకోర్టు స్టే వెకేట్ చేయించమని సుప్రీంకోర్టు పోవడం అవకాశం ఉందా? సార్ ఒకటి అంటే ప్రకాష్ గారు మాట్లాడినంత పదనుగా రేవంత్ రెడ్డి మీద నేను మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐ ఓన్లీ టాక్ అబౌట్ ది లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇష్యూ అండి. ఒకటి సుప్రీంకోర్టుకు పోయినా జరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారమే హైకోర్టులో స్టే వచ్చింది. ఫస్ట్ పాయింట్. రెండోది, జరగాల్సిన వ్యవహారాలను ఇప్పటి వరకు జరిగిన దాని మీద పునఃసమీక్ష జరిపి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, సుప్రీంకోర్టు తీర్పులకు అనుకూలంగా మనం వ్యవహరించవచ్చు అనేటువంటి అంశాల మీద ప్రభుత్వం తనకు తానుగా ఒక పరిశీలన చేసుకోవాలి. తర్వాత భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాట్లు జరగకూడదు అని అన్నప్పుడు ప్రధాన పక్షమైనటువంటి బీఆర్ఎస్తో బీజేపీతో సమాలోచనలు జరపాలి. ఒక కన్సెన్సస్ తీసుకురావాలి. పొలిటికల్ కన్సెన్సస్ ఈజ్ నెససరీ టు ఇంప్లిమెంట్ ఏ జైగాంటిక్ ప్రోగ్రామ్ లైక్ దిస్. అంతేగాని ఏకపక్షంగా సొంతగా నేను నాకు తోచినట్టుగా చేస్తా అని అంటే అర్థం లేదు. తర్వాత రెండోది, అంత హిస్టరిక్స్ అండ్ డ్రామాటిక్స్ అండి. ఇప్పుడు ఎక్కడన్నా నేనైతే 1983 నుంచి జర్నలిస్ట్గా ఉండి ఎన్నో మంత్రివర్గాలను చూసినా, ఎన్నో ముఖ్యమంత్రులను చూసినా, హైకోర్టులో హియరింగ్కి మంత్రులు వచ్చుడేందండి? ఎక్కడైనా విన్నారా అసలు? యాక్చువల్లీ అంటే వాళ్ళని మంత్రులను వాళ్ళ హైకోర్టు స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చిత్తశుద్ధితో ఉన్నట్టు కాదు. బీసీలకు నేనేదో చేస్తున్నాను, బీసీల ఉద్ధరణ నా వల్లనే అవుతుంది, నేనే కాశీరామును, నేనే జ్యోతిరావు పూలేను అనే ఒక ఇమేజ్ ఇచ్చుకోవడానికి ట్రై చేసినాడు. ఇట్ ఈస్ ఆల్. అందం లేకున్నా కానీ కాస్మెటిక్స్ తో అందం రాదండి. దయచేసి ప్లీజ్, మనకు కడుపులో ఉండాల్సిన ప్రేమ కాగులిచ్చుకుంటే రాదు సార్. మా తెలంగాణలో ఒక సామెత చెప్తా ఉంటారు, మా ప్రాంతాల్లో అయితే, అంటే బలివిడికి లింగం కడితే భక్తుడైతాడా అని. అట్టనే ఆయనకు లేదు. ఆయనకు మనస్సులో బీసీలకు ఏదైనా చేయాలన్న దుగ్ధ, ఆ ప్రేమ, ఆ అనురాగం ఆయనలో నాకు రవ్వంత కూడా కనపడలేదు. ఎంతసేపు ప్రత్యర్థులను దునుమాడాలా, ప్రత్యర్థులను ఓడించాలా, దానికి గేమ్ ఎట్లన్నా ఆడతాడు. అయితే తొండి ఆట ఆడడం అనేది ముఖ్యమంత్రికి బాగా అలవాటైంది. తర్వాత ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి, మరి తనకు సలహాదారులుగా ఉన్నవాళ్ళు, తనకు సలహాలు ఇచ్చిన ఎదవల వల్ల ఎంత అన్యాయం జరిగిందని. నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పినాను, లా సెక్రటరీకి విజ్ఞానానికి ఏమైంది? వెన్ ది స్టాచ్యుటరీ ప్రొవిజన్ ఇస్ నాట్ అమెండెడ్, when the old statute is prevailing as on today, how could the GO be issued? Is it not a common sense question? స్టేట్ లెవెల్లో కూడా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే అడ్వకేట్ జనరల్ కి మాత్రం తెలియదా? డజంట్ హీ నో ది డిఫరెన్స్ బిట్వీన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్? వాట్ వాస్ ది కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ దట్ హీ హస్ పుట్ అప్ టుడే? And he was saying 243 imposes a prohibition, it prescribes you from interfering with the process అని ఆర్గ్యుమెంట్ చేసినాడు. అది ఎంత థర్డ్ క్లాస్ ఆర్గ్యుమెంట్. దాన్ని జనం చూసి నవ్వుకుంటారు కదా. అంటే మన తెలంగాణలో విజ్ఞత గల వాళ్ళు ఎవ్వరు లేడా? నువ్వు ఏరుకున్న నలుగురికి బుద్ధి లేకపోవచ్చు కాక, నువ్వు నీ స్వార్థ బుద్ధితోని నువ్వు నీకు కావలసిన వాళ్ళను, నీ కులపోళ్లను, నీ బంధువులను పెట్టుకున్నావు కాబట్టి ఇవాళ నువ్వు పర్యవసానం అనుభవిస్తా ఉన్నావు. అంతేగాని ఇదే మను సింఘ్విని ఈ జీవో ఇష్యూ చేసే కంటే ముందు ఆయనతో సలహా సంప్రదింపులు చేస్తే ఎంత బాగుండేది. ఏమండి, బీసీ కమిషన్ ఎందుకు లేట్ చేస్తున్నారు? మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు ఇచ్చినారు? ప్రభుత్వానికి రాగానే ఇమీడియట్ గా ఆ పని చేస్తారు అని అన్నవాళ్ళు మీరు ఎందుకు డిలే చేస్తున్నారని మేము ప్రశ్నించినాం కదా. ఆనాడు బీసీ సంఘాన్ని కన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎంబీసీలకు ఇందులో ప్రాధాన్యత లేదు, ఇది ఒక కుల ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు, ఇది వన్ సైడెడ్ గా ఉంది, ఇట్లా జరిగితే నడవదు అన్నాం. తర్వాత డెడికేటెడ్ కమిషన్ కోసమని నేను కేసు వేసినప్పుడు ఏం చేసినాడు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళని వీళ్ళని పిలిచి కేసును 4 వారాలు వాయిదా వేయించినాడు. తర్వాత కృష్ణయ్య గారు వేసినారు. అప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేస్తే డెడికేటెడ్ కమిషన్ అని రాహుల్ గాంధీ గారు వస్తుంటే ఒకరోజు ముందు వేసినారు. ఇక్కడ చిత్తశుద్ధిని ఏ కోణంలో చూస్తారు సార్ మీరు? ఒక ముఖ్యమంత్రి బాధ్యత అంటే అదేమన్నా చిన్నదా అండి? సింపులా? ఒక పెద్దన్నయ్య లాంటి పాత్ర పోషించాలా, ఒక తండ్రి లాంటి పాత్ర పోషించాలి. బలహీనులను పైకి తీసుకురావాలన్నప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడిని ఎత్తుకునేవాడు తండ్రి అంటారు, వాడిని కింద పడేసి తొక్కేయడాన్ని తండ్రి అంటారా? ఆయన చేసిన పద్ధతి ఏముందో చెప్పండి దయచేసి. ఎక్కడ సంయమనం ఉంది, ఎక్కడ అతని రాజకీయ పరిణితి కనబడ్డదో మీకు నాకైతే అర్థం అవ్వట్లేదు. ప్రతి చోట దుందుడుకు చర్యలు, ప్రతి చోట
దుర్మార్గపు మాటలు, తర్వాత ఇంత పరుష ప్రజాలం ఈ విట్నెస్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ మెనీ చీఫ్ మినిస్టర్ రైట్ ఫ్రమ్ డాక్టర్ చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, ఇంతమందిని చూసినాం. వీ హ్యాడ్ డైరెక్ట్ అండ్ పర్సనల్ కాంటాక్ట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. నన్ హ్యాస్ యూజ్డ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే టుడే వీఆర్ ashamed that he has made Telangana state as a laughing stock. ఓకే వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఏంది